शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय महाराज गाరు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి శ్రీ రాకేష్ రెడ్డి గారు పూజ్యులు కృష్ణదాస్ స్వామీజీ సత్యం స్వామీజీ గారు ఓం శాంతి అక్కయ్య గారు గీతా కార్యక్రమం జరుగుతుంది కదా ఇతర వ్యక్తులు భక్తులు మహాత్ములు మాత్రమే ఉండాలి. ప్లీజ్ దయచేసి వేరే వాళ్ళ వెంట ప్రారంభంగా కోరుతున్నాము. కార్యక్రమంలో పురోహితులు అతిథులు మహారాజు గారు మాత్రమే ఉండాలి. మిగతా లేపి పూజ్యులు శ్రీ కృష్ణదాస్ స్వామీజీ గారు శబ్దంగా ఉండండి. మనసులో ఓం నమః శివాయ అనుకోండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. రూమ్ లో టైం అవుట్ బ్యాగ్ అదే రూమ్ లో ఓం నమః శివాయ. ఇక్కడ కూడా మనం కార్తీక దీపోత్సవం కావచ్చు,
మిగతా హిందూ పండుగలు కావచ్చు ఇప్పటివరకు ఉండేవి కావు. ఊరు 4 చర్చిలు 3 మసీదులు అవన్నిటిని ఎదుర్కొని ఒక దైవపెట్టే పలుకుంటే పరిస్థితి తీసుకెళ్ళారు స్వామి. ముఖ్యంగా హిందువులు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాల అమాయకత్వంతో ధర్మం రోజు రోజుకు మార్చబడుతున్నది. మన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ రోజు 10 మంది క్రిస్టియన్స్ కన్నారండి, రేపు 20 మంది క్రిస్టియన్స్ కన్నారండి. టార్గెట్ పెట్టుకుంటున్నారు మొత్తం హిందూ జాతిని ఇంటర్వ్యూరియన్ చేయాలి. తియ్యటి మాటలతోని తేన పూసిన కత్తుల్లాగా ఈ అమాయకత్వమైన పెట్టుబడి అయిపోయింది. 1200 సంవత్సరాలుగా సుమారు 9 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు ఈ దేశంలో. ఈ లెక్కలు కూడా ఎప్పుడూ లేరు. ఇదే ఇప్పుడు బయటికి వస్తుంటే స్వామి గారు బయటకు వస్తుంటే మీరు చూసే ఒక చూపు, మీ ముఖాలలో వెలుగు చూస్తుంటే ఈరోజు ఈ మహాత్ముడు ఈ నేనకెంత పవిత్రత చేసి మనం కాపాడుకుంటున్నాడు, మన ధర్మాన్ని కాపాడుకుంటాడని స్వామికి మళ్ళా నా యొక్క వేల కన్నా మనోసారి చెప్తున్నాను. హిందువులకు నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. రాజకీయాలనేవి 5 సంవత్సరాల కోసం వస్తే దానికి ఉన్న ప్రక్రియ దానికి ఉంది, దానికి ఏం అభ్యంతరం లేదు. దేశంలో రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా రాజకీయం ఉంది, దాని ప్రకారం వాగిలేదు. నేను ఓన్లీ హిందూ బిడ్డగా ఆచారాల గురించి హిందువుల పద్ధతుల గురించి మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటున్నారు. మా మతాన్ని రోజు రోజుకి మైనార్టీ చేసుకుంటూ, మా మతంలోకి వెళ్ళి మతం మార్చుకుంటూ, వాళ్ళు మతవాదులే ఉంటూ మా మతంలోకి వెళ్ళి పోకుండా, మా మతాన్ని నిర్వీర్యం కాకుండా, హిందుత్వం మైనార్టీలకు పోకుండా, మైనార్టీ కూడా చెప్తున్నాను మనం మిగులం. చిన్న చదువుకున్న యువకులు చెప్తున్నా, మేము ఒడిగట్టే దీపాలం ఉంటే 20 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, బతికే వాళ్ళు మీరు అన్ని దేశాలలో నడుపుతూ 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 నందిపేట దాకా వచ్చారు. కాబట్టి హిందువులు ఐక్యత ఉంటేనే సురక్షితంగా ఉంటారు. ఎవరు మనల్ని కాపాడుకుంటారు, ఎవరు మన గురించి చేతులు కొట్లాడతారు, ఎవరు మన దేశంలో మన గురించి కొట్లాడతారు, ఎవరు మన దేశంలో మన గురించి చట్టాలు చేస్తారు, ఎవరు మన ధర్మాల గురించి నిరంతరం పోరాడతారు, వాళ్ళని కాపాడుకోండి, వాళ్ళని కాపాడుకోండి. మీ అమాయకత్వం ఈరోజు ఇతర మతస్థులకు నవ్వులాటలు తయారైంది. వారికి 1000 కోట్లు ఇచ్చినా సమయం వచ్చిన పనితో ఒకటవుతున్నారు. వారికి 1,00,000 కోట్లు ఇచ్చినా సమయం వచ్చిన పనితో ఒకటవుతున్నారు. మన హిందువులను విడిపోతూ కులాల వారిగా తల్లి లాంటి ధర్మమే లేనప్పుడు కులగట్టడికి ఉంటుంది. ధర్మాన్ని సంహరిస్తున్నారు. ఇంకా ఎందుకు మాట్లాడలేదు కులాలు ఎక్కడ ఉంటాయి? మీరు గమనిస్తలేరు శత్రువుల. మేము చిన్నప్పుడు కుల వ్యవస్థ కులం ఉంది కానీ అంత కులపిచ్చి లేదు, కుల వ్యత్యాసం లేదు. మనం ఈరోజు భారతదేశం మనకు ఒకటే ఒక దేశం ఉంది. ఇప్పటికే 12 రాష్ట్రాల మైనార్టీ అయినా. నీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మిజోరాం రాష్ట్రం నీకు సరిగ్గా చరిత్ర చెప్పలేడు, చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. మిజోరాం రాష్ట్రంలో భారతదేశంలో ఒక్క మందిరం గురించి మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రం మొత్తంలో ఒకటే మందిరం, 10 మందిరం ఉంది. ఆ మందిరం కూడా
ఏదైతే క్యాపిటల్ ఉందో మీడియా నుంచి దూర ప్రాంతం తీసుకెళ్తున్నారు. అది ఎందుకంటే తీవ్రవాద వాళ్ళని రక్షించడానికి సిఆర్పిఎఫ్ క్యాపిటల్ ఉంది అధికారులు. మరి మన భవిష్యత్తు ఎట్లా? నందిపేట పలుగుడ్డ స్వామి మందిరం ఆశ్రమం ఎట్లా? ఇక్కడ ఉన్న శివలింగం ఎట్లా? ఇక్కడ ఉన్న దేవతల గుడి ఎట్లా? భారతదేశంలో ఒక్క గుడి గురించి కొట్లాడి బతిలాడే పరిస్థితికి వచ్చినట్టే ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది అర్థం చేసుకోండి. ధర్మం మీకు గ్రామాలలో సరిగ్గా చెప్తలేరు. ఇది ఒక్కసారి గ్రామాలలో ప్రతి ఒక్కరు కార్తీక దీపాలు కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, శివరాత్రి కావచ్చు, ఈ ధర్మం కాబట్టి ధర్మం ఉండాలి. ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన మనమే. ఎప్పుడు రాదు హిందువులకు ఎవరు లేదు, ఎప్పటి రాదు. నిన్న పాల్గొనగలిగా 5,000 చేరికట్టే 5,000 మంది కాదు. అదే శివాత్మ సభలు పెట్టాను, అదే ముస్లింల సభలు పెట్టాను. ఒక్కరు కూడా రూపాయి ఆశించకుండా వేలాది మంది వచ్చి వాళ్లకు చుట్టూ వచనాలు కావచ్చు, వచ్చే చుట్టూలు కావచ్చు, ధర్మం గురించి వాళ్ళు ఆచరిస్తారు. నేను ఈ నందిపేట ప్రాంతంలో ఈరోజు బహిరంగంగా చెప్తాను. మొత్తం తెచ్చిన నందిపేట ఒక్కవేళ వంగిరామానాథు లేకపోతే ఈ ప్రాంతంలో ఊరూరుకు హల్లెలూయా, ఊరూరుకు అల్లాహు అక్బర్ అనేవాడు. 38 సంవత్సరాలుగా ఆ దైవాంత సముద్రుడు అవతార పురుషుడు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈ వ్యవస్థ పలుకుతుంది. డెవలప్ చేసి దేశాలు దేశ నలుమూలల నుంచి కూడా నందిపేట పలుకుతాక విశ్వవ్యాప్తం చేసిన ఈ స్వామికి మరి ముఖ్యంగా భవిష్యత్తులో చాలా మంది అందరూ ఒకటే మామాత్రం పాస్తున్నాం. అందరం ఒకటే కదా, అందరూ ఒకటి సింగులు కలుపుతున్నారు. మమ్మల్ని ముస్లిం మతం వ్యతిరేకిస్తున్నారు, మమ్మల్ని క్రిస్టియన్లు వ్యతిరేకిస్తున్నారు. అందరూ ఒకటే కదా. మనము హిందూ జాతి ఉన్నందులో భారతదేశం శాంతి ఉంటుంది. హిందువులు మెజార్టీ ఉన్న కాలమే మనం ప్రశాంతంగా ఉంటాం. ఈ రోజు బంగ్లాదేశ్ లో కొట్టంగా 10% బిలియన్ 2% వెళ్ళిపోమంటున్నారు. మా దేశానికి వెళ్ళి ఎక్కువ నందిపేట తెచ్చుకోరు. మరి మిగతా అక్రమాల ధర్మం గురించి, ధర్మం ఉండడం మంచితనం గురించి, మనం ప్రవర్తించే తీరుల గురించి. కానీ మేము మీ భవిష్యత్తు తరాలు ఈ దేశంలో గౌరవం కోల్పోవద్దు. పక్క దేశంలో హిందువులు అంటే చట్టు వేయాలనుకుంటున్నారు. హిందూ అయినంత మాత్రాననే వాళ్ళు చేసిన పాపం వల్ల నందిపేటలో ఉండక తమ చెబుతుంది. అంకాపూర్లో ఉండకుండా పాకిస్తాన్లో ఉంటుంది, ఆరుమూరులో ఉండకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ఒక్క 5 పాకిస్తాన్ లో 22% 1% అయింది. బంగ్లాదేశ్ లో 40% 3% వచ్చింది. మరి మొదటి ప్రతి అది కూడా అయిపోతారు. ఇవన్నీ మీకు ఎందుకంటే ఈ సమావేశం ఈ దైవ కార్యక్రమాలైనా రేపు భవిష్యత్తులో బిడ్డలను బతికించుకోవడానికి ఈ నిరంతరం మనము ఈ కార్తీక దీపోత్సవం జరుపుకోవాలి. హిందువులుగా గౌరవంగా గర్వంగా ఈ దేశంలో బతకాలంటే హిందువులంతా మాత్రం ఐక్యత ఉండాల్సింది. కుల పెంచుకులు తగ్గించండి. ప్రాంతాల స్థానిక శాసనసభ్యులు ఈ కులమే మన శత్రువై భక్తుడికి బలమైంది. ఎవరినైతే నువ్వు దూరం పెడుతున్నావో వారు అడవులే అంటున్నావు. ఎవరు గర్వంగా చెప్తున్నావు. నేను ఈ పలుగుట్ట మహారాజు మహాత్మ కలిగిన శాసనసభ్యుడు గర్వంగా. నేను అక్టోబర్ 22 పోయిన సంవత్సరం నేను ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎక్కువ వస్తారు. ఈ ఫస్ట్ ఈ ఆశ్రమం రాలేదు. ఒకరు బీజేపీ, ఒకరు కాంగ్రెస్, ఒకరు బీఆర్ఎస్ నాకు పెద్ద అర్థం కాలేదు. చాలా మంది మహారాజు చెప్పిన తర్వాత అక్టోబర్ 22 వచ్చారు. అక్టోబర్ 22 నుంచి స్వామి గారి దర్శనం చేసుకొని ఈ ఎల్వడ క్రాస్
మీటింగ్ మీద ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, అన్న మీకు సీట్ కన్ఫామ్ అయింది, టీవీలో వస్తుంది. అది ఈ నేల మహత్యం. ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ నేను పలుకులు చుట్టూ ట్రైన్లో పోయిన సంవత్సరం ఒక మామూలు రాకేష్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ బిడ్డగా హిందుత్వం గురించి, హిందూ జాతి గురించి ఎక్కడెక్కడ జరుగుతున్న లక్షలాది మంది నేను చెబుతున్నాను, లక్షలాది మంది సైన్యాన్ని తయారు చేస్తున్నాను. ఈ జాతి తలదించకుండా ఇదంతా రాములు బాబు అన్నట్టు నేను ఈ ప్రాంతం పెట్టాను. మీకు ఎప్పుడు ఏ రకమైన నా సపోర్ట్ కావచ్చు, లేకపోతే మీరు ఆదేశిస్తే ఈ ఆశ్రమం నుంచి కావచ్చు, ఈ హిందూ ధర్మం నుంచి కావచ్చు, నిరంతరం మీకు సైనికులా ఉంటారని ఈ వేదిక ద్వారా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనతో ధన్యవాదాలు చెప్తూ